హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సి లాంగ్వేజ్ సిరీస్లో కంటిన్యూగా చేస్తున్నాం కదా. సో సి లాంగ్వేజ్లో నెక్స్ట్ వీడియో అనమాట రికర్షన్ గురించి. సో ప్రీవియస్ వీడియోలో అయితే ఫంక్షన్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా బిహేవ్ చేస్తాయి, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, ఎన్ని టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాం కదా ప్రీవియస్గా అయితే. సో ప్రీవియస్గా మనకి ఏవైతే బేసిక్ వీడియోస్ ఉన్నాయో బేసిక్ టు ఫంక్షన్స్ వరకు కూడా ఏదైతే కవర్ చేసామో సో అవన్నీ కూడా ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఒక్కొక్క కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్కి కొంచెం లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఈ రికర్షన్ అనేది ఫంక్షన్కి లింక్ అయి ఉంటుంది. సో ఫంక్షన్స్ బాగా అర్థమవుతే రికర్షన్ కూడా చాలా బాగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫంక్షన్స్ చూడకుండా డైరెక్ట్గా రికర్షన్ అయితే చూడొద్దు. సో ఫంక్షన్ చూసి మంచిగా అండర్స్టాండ్ చేసుకున్నాక సో రికర్షన్ చూస్తున్నట్లయితే మంచి అండర్స్టాండింగ్ అయితే వస్తుంది రికర్షన్ గురించి. సో కమింగ్ టు ఈ వీడియో, సో మనం ఈ వీడియోలో వచ్చేసి రికర్షన్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో రికర్షన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, సో సి లాంగ్వేజ్లో రికర్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, సో ఏమేమి టైప్స్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి రికర్షన్ అనమాట. సో ఏంటి రికర్షన్ అంటే, వాట్ ఈస్ రికర్షన్? సో రికర్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ఎ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ రిపీటెడ్లీ అంటిల్ ఏ స్టాపింగ్ కండిషన్ ఈజ్ రీచ్డ్. సో మన పేరులోనే ఉంది రికర్షన్ అంటే, సో రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎంతవరకు అలా రికర్షన్ అవుతూ ఉంటుంది అంటే, మనకి ఏదైతే మనం ఒక గోల్ రీచ్ అవుతామో సో అంతవరకు కూడా అదేమవుతుందంటే ఆ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ 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 ఉంటుంది. సో ఆ ప్రాసెస్ రిపీట్ అవుతూ అవుతూ మనం ఏదైతే బేస్ కండిషన్, ఏదైతే స్టాప్ కండిషన్ ఇచ్చామో, ఎక్కడైతే మనకు కావాల్సిన గోల్ అనేది రీచ్ అవుతామో సో అక్కడేమవుతుంది, ఆ ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది. సో అక్కడి వరకు వచ్చిన అవుట్కమ్ మనకి పాస్ చేస్తూ వస్తుంది అనమాట. సపోజ్ మనం ఒక సింపుల్ అనాలజీలో చెప్పుకోవాలనుకుంటే, సపోజ్ ఇక్కడ ఒక మూవీ థియేటర్ ఇమేజ్ ఉంది కదా. సపోజ్ ఇక్కడ ఈ పైన వచ్చేసి మీరు ఎంటర్ అయ్యారు. సో థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యారు. సో మీ సీట్ నెంబర్ వచ్చేసి ఇక్కడెక్కడ ఉంది, కింద ఎక్కడో ఉంది. సో మీరు సపోజ్ మీ సీట్ నెంబర్ స్టార్టింగ్లో సెకండ్ రోలో ఎక్కడో 16 17 మీ సీట్ నెంబర్ అయితే ఉంది. సో ఇక్కడ పైన మీరు ఎంటర్ అయిపోయి సో ఈ పై నుంచి వరుసగా రో బై రో అందరినీ అడుగుతారు అనమాట. అంటే మీరు అడగరు. సో ఫస్ట్ రోని మీరు ఏం చేస్తారు, పైన అడుగుతారు ఎక్కడ 16 అని చెప్పేసి. ఆ రో వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ కింద ఉన్న రో వాళ్ళని 16 ఎక్కడ అని అడుగుతారు. వాళ్ళ కింద ఉన్న రో వాళ్ళు ఏం చేస్తారు, సో నెక్స్ట్ వాళ్ళ కింద ఉన్న రో వాళ్ళని సో అలా అడుగుతూ వస్తారు. సో ఎప్పుడైతే ఈ సెకండ్ రో వరకు వచ్చిందో ఆ సెకండ్ రో వాళ్ళు చెప్తారు, సో ఈ రోలోనే మనకి సీట్ నెంబర్ 16 కానీ సీట్ నెంబర్ 17 ఏదైతే ఉందో సో మీకు కావాల్సిన సీటు ఈ రోలో ఉంది అని చెప్పేసి సెకండ్ రో వాళ్ళు చెప్తారు. అప్పుడు సెకండ్ రో వాళ్ళు ఏం చెప్తారు, పైన వాళ్ళకి చెప్తారు థర్డ్ రో వాళ్ళు ఫోర్త్ రో వాళ్ళకి మళ్ళీ రిజల్ట్ పాస్ చేస్తారు. ఫోర్త్ రో వాళ్ళు ఫిఫ్త్ రో వాళ్ళకి రిజల్ట్ పాస్ చేస్తారు. సో అలా పాస్ అవుతూ మనకేమవుతుంది, పైన మనం ఎక్కడైతే సెర్చ్ చేస్తూ అడిగామో సో మన వరకు అయితే రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో మన గోల్ ఏదైతే ఉందో ఇక్కడ సెకండ్ రో సీట్ నెంబర్ 16 ఏదైతే ఉందో సో అప్పటి వరకు కూడా మనం ఏం చేస్తున్నాం, సో ఆ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూనే ఉన్నాం. ఫంక్షన్ అనేది రన్ అవుతూనే ఉంది. సో రో బై రో ఒకరినొకరు అడుగుతూ ఎక్కడైతే మన గోల్ రీచ్ అయ్యామో సో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రిజల్ట్ పాస్ అయింది అనమాట. సో మన వరకు రిజల్ట్ అనేది పాస్ అయింది. సో సేమ్ రికర్షన్ కూడా సేమ్ ప్రాసెస్లో రన్ అవుతుంది. సో అది ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది మన గోల్ రీచ్ అయ్యేంత వరకు. సో ఎక్కడైతే మన టార్గెట్ రీచ్ అవుతామో సో మళ్ళీ రివర్స్ ప్రాసెస్లో మనకైతే రిజల్ట్ అనేది పాస్ అవుతూ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకైతే చూపిస్తుంది. సేమ్ ఇక్కడ థియేటర్ అనాలజీ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో మనకు కావాల్సిన సీట్ వచ్చేసి రో బై రో పాస్ చేస్తూ ఉంటాం అనమాట క్వశ్చన్ని. సో ఎక్కడైతే మనకు కావాల్సిన సీట్ దొరుకుతుందో మళ్ళీ వెనక్కి రిజల్ట్ అనేది పాస్ అవుతూ వస్తుంది మన వరకు. సో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా సో ఆ సీట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు అనమాట. సో సేమ్ ఇక్కడ రికర్షన్ కూడా మన కండిషన్ ఏదైతే ఉందో, మన టార్గెట్ ఏదైతే ఉందో సో అక్కడి వరకు రీచ్ అయ్యేంత వరకు కూడా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే మన టార్గెట్ రీచ్ అవుతామో సో మళ్ళీ ఏమవుతుంది, ఆ రిజల్ట్ అనేది మళ్ళీ మనకి వెనక్కి పాస్ అవుతూ వస్తుంది అనమాట. సో పాస్ అవుతూ వచ్చి మనకు ఫైనల్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ అబౌట్ రికర్షన్ అనమాట. సో కంప్లీట్గా సో రికర్షన్లో మనకి టోటల్గా 2 కేసెస్ ఉంటాయి అన్నమాట. బేస్ కేస్, అదేవిధంగా రికర్సివ్ కేస్. సో ఈ 2 కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బేస్ కేసు, రికర్సివ్ కేసు హార్ట్ ఆఫ్ రికర్షన్ అనుకోవచ్చు. సో ఈ బేస్ కేసు, రికర్సివ్ కేసు మీద మొత్తం రికర్షన్ కాన్సెప్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట.
సో బేస్ కేస్ అంటే ఏంటి? ద బేస్ కేస్ ఈస్ ద కండిషన్ దట్ స్టాప్స్ ద రికర్షన్ అండ్ ప్రివెంట్స్ ఇన్ఫనైట్ ఫంక్షన్ కాల్స్. సో ఈ బేస్ కేస్ అంటే ఏంటి అంటే, సో మనం ఇంతకుముందు థియేటర్ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో థియేటర్ ఎగ్జాంపుల్లో ఏమైంది, సో మనకి పైన ఎక్కడో రోలో మనం అయితే క్వెరీని స్టార్ట్ చేసాం అనమాట, క్వశ్చన్ స్టార్ట్ చేసాం. నా సీట్ ఎక్కడ ఉంది, ఎక్కడో సెకండ్ రోలో ఉన్న సీట్ కోసం మనం పైన ఎక్కడో ఫస్ట్ రోలలో ఎక్కడో పైన నిలబడి సో మన సీట్ గురించి అయితే పాస్ చేసాం అనమాట క్వశ్చన్. సో అలా పాస్ చేసినప్పుడు ఏమైంది, సో అది రో బై రో ఏమైంది, ఆ క్వశ్చన్ అనేది పాస్ అవుతూ వెళ్ళింది రో బై రో. సో ఎప్పుడైతే ఈ సెకండ్ రోకి ఆ క్వశ్చన్ వెళ్ళిందో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట, ఈ రోలోనే సీట్ నెంబర్ 16 ఉంటుంది. సో మీకు కావాల్సిన సీట్ ఏదైతే ఉందో సో ఈ సెకండ్ రోలో మాత్రమే ఉంది, సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అని చెప్పేసి సో వాళ్ళు రిజల్ట్ అనేది మళ్ళీ బ్యాక్ పాస్ చేస్తూ వచ్చారు కదా. సో ఆ రో నెంబర్ 2 ఏదైతే ఉందో మనకు కావాల్సిన టార్గెట్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి బేస్ కేస్ అనమాట. సో ఆ బేస్ కేస్ ఏంటంటే మనకు కావాల్సిన సీట్ నెంబర్ అనమాట. సో రిజల్ట్ ఏదైతే ఉందో అదేవిధంగా బేస్ కేస్ అంటే సో ఇనిషియల్గా ఒక కండిషన్ అనమాట, అక్కడ మనకు కావాల్సిన టార్గెట్ ఉందా లేదా అని చెప్పేసి. సపోజ్ ఇనిషియల్గా ఒక కండిషన్ చూసాం ఉంటా, మల్టిపుల్గా ఒకవేళ మనకు కావాల్సిన టార్గెట్ లేకపోయినా కూడా ఫర్దర్గా ఇటరేట్ అవ్వకుండా ఇన్ఫనైట్ లూప్గా అది చెక్ చేస్తూ సో థియేటర్లో మనకు కావాల్సిన సీట్ లేకపోయినా కూడా ఇన్ఫనైట్గా పైకి కిందికి సారికి అలా అడుగుతూ ఉంటే టైం వేస్ట్ కదా. సో ఇన్ఫనైట్గా అలా లేకుండా ఒక బేస్ కండిషన్ అనేది ఉంటుంది. సో అది మనం సెర్చ్ చేస్తే ఉంటుందా లేదా అని చెప్పేసి ఒక బేస్ కండిషన్ అయితే ఫస్ట్ రాయాలన్నమాట. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ప్రోగ్రాంలో. సో ఆ బేస్ కండిషన్ రాస్తే ఇన్ఫనైట్ లూప్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. సో బేస్ కండిషన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇన్ఫనైట్ లూపింగ్ అవ్వకుండా ప్రోగ్రామ్ ఇన్ఫనైట్ లూప్లో చిక్కుకోకుండా మనం అయితే బేస్ కండిషన్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు అనమాట ఇన్ఫనైట్ లూప్ని. బేస్ కండిషన్ ఏం చేస్తుంది, అది స్టాప్ చేస్తుంది రికర్షన్. సో ఇక్కడ ఉంది కదా, ద బేస్ కేస్ ఈస్ ద కండిషన్ దట్ స్టాప్స్ ద రికర్షన్ అండ్ ప్రివెంట్స్ ఇన్ఫనైట్ ఫంక్షన్ కాల్స్. సో ఇన్ఫనైట్ ఫంక్షన్ కాల్స్ వెళ్ళకుండా అది ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. సో రికర్షన్ అనేది ఇన్ఫనైట్ కాల్స్ వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అయితే చెప్పాను. సో నెక్స్ట్ రికర్సివ్ కేస్. రికర్సివ్ కేస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ వేర్ ద ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. సో రికర్సివ్ కేస్ అంటే ఇంకా జనరల్గా అదే మనం థియేటర్ అనాలజీలో చెప్పుకుంటాం కదా. సో పైన ఎక్కడో మనం క్వశ్చన్ పాస్ చేస్తే అది రో బై రో రీచ్ అవుతుంది. సో ఎక్కడైతే సెకండ్ రోకి వెళ్తుందో మళ్ళీ వాళ్ళు ఆన్సర్ అనేది వెనక్కి మళ్ళీ రో బై రో పాస్ చేస్తారు కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా రికర్సివ్ కేస్ అంటాం. సో అక్కడ ఏదైతే ప్రాసెస్ జరిగిందో దాన్ని మొత్తం మనం రికర్సివ్ కేస్ అని చెప్తాం. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది బేస్ కేస్ మీద, అదేవిధంగా రికర్సివ్ కేస్ మీద ఎలా వర్క్ అవుతాయి బేస్ కేసు, అదేవిధంగా రికర్సివ్ కేసు ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి నేను ముందే ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ఫ్యాక్టోరియల్ తెలుసు కదా మనకి. ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ కనుక్కోమంటే 5 × 4 × 3 × 2 × 1. సో ప్రీవియస్ నెంబర్స్ అన్ని ప్రజెంట్ నెంబర్ అదేవిధంగా ప్రీవియస్ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తాం కదా. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1. సపోజ్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. సో అలా ఫ్యాక్టోరియల్ అందరికి తెలిసి ఉంటుంది కదా. సో ఆ ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్కి మనం ఈ రికర్షన్ అనే ప్రోగ్రామ్ ఇచ్చామన్నమాట. సో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ద్వారా మనం అయితే ఈ రికర్షన్లోని బేస్ కేస్ అదేవిధంగా రికర్సివ్ కేస్ అయితే అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సపోజ్ మనం ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అదేవిధంగా ఎలా డిఫైన్ చేయాలి అదంతా కూడా చెప్పాను కదా. సో ఇక్కడ మెయిన్ మెథడ్ బయట చూసుకుంటే నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా డిఫైన్ చేయాలి అంటే నేను సింటాక్స్ అదంతా కూడా ప్రీవియస్ వీడియోలో చూసాను కదా. సో ఫస్ట్ అయితే టైప్ ఇవ్వాలి, రిటర్న్ టైప్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇంటీజర్ రిటర్న్ చేస్తాను కాబట్టి నేను వచ్చేసి ఇంట్ అని చెప్పేసి రిటర్న్ టైప్ తీసుకున్నాను. తర్వాత ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో ఫంక్షన్ నేమ్ ఇక్కడ సో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ కోసం నేను పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఇచ్చేసాను. తర్వాత ఏం చేసేయాలి, రిటర్న్ టైప్ ఇచ్చాక ఫంక్షన్ నేమ్ ఇచ్చాక తర్వాత ఏం చేయాలంటే పారామీటర్స్ పాస్ చేయాలి. సో పారామీటర్స్ అనేవి ఎలా పాస్ చేయాలి, సపోజ్ ఇక్కడ రిటర్న్ టైప్ ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ పారెంథసిస్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో మనకి ఏవైతే ఇన్పుట్స్ అవసరం అవుతాయో ఆ పారామీటర్స్ అనేవి పాస్ చేస్తాం. సో నాకు ఇక్కడ సింగిల్ వేరియబుల్ అనేది సింగిల్ ఇన్పుట్ అనేది ఎనఫ్ కాబట్టి నేను సింగిల్ పారామీటర్ అనేది పాస్ చేశాను. పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాం, డేటా టైప్ అదేవిధంగా వేరియబుల్ నేమ్. సో ఇంట్ ఎన్ అని చెప్పేసి
నేను పారామీటర్ అయితే ఇచ్చేసాను. సో పారామీటర్ ఇచ్చేసి సో ఇక్కడ మెయిన్ మెథడ్లో నేను ఒక రిజల్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి, సో ఆ ఫ్యాక్టోరియల్ని కాల్ చేస్తాం. ఆ కాల్ చేసి దాంట్లో వచ్చిన రిజల్ట్, ఆ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ నుంచి రిటర్న్ అయిన రిజల్ట్ మనకి రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాత మనం ప్రింటెస్ ద్వారా ఆ రిజల్ట్లో ఉన్న రిజల్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింటెఫ్ ద్వారా అయితే ప్రింట్ చేసి అవుట్పుట్ అనేది చూస్తాం. సో ఇక్కడ ఏం చేసాం, మెయిన్ మెథడ్లో ఏదైతే ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫ్యాక్టోరియల్ని కాల్ చేసాం. సో నేను ఇక్కడ సింగిల్ పారామీటర్ అనేది పాస్ చేశాను కదా. సో కాల్ చేసినప్పుడు ఏం చేయాలని చెప్పాము, ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, అదేవిధంగా యాక్చువల్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఏదైతే పారామీటర్ అనేది పాస్ చేసామో ఇంట్ ఎన్ అని చెప్పేసి, సో ఆ ఎన్లోకి యాక్చువల్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. యాక్చువల్ పారామీటర్ అనేది ఆ ఎన్లోకి పాస్ చేయాలి. సో ఆ ఎన్లో నాకు ఒక ఇంటీజర్ టైప్ కాబట్టి సో నేను ఒక 5 అనేది వేరియబుల్ని 5 అనే వాల్యూని పాస్ చేశాను. సో ఇప్పుడు ఇంట్ ఎన్లోకి 5 అనే వాల్యూ ఆ పారామీటర్లోకి పాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ 5 అనే నెంబర్కి నేను ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి అన్నట్టుగా నేనైతే ఇంట్ ఎన్ అనే పారామీటర్కి 5 అనే యాక్చువల్ వాల్యూను పాస్ చేశాను. సో ఈ 5 అనే వాల్యూ ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది. సో ఇంట్ ఎన్లోకి వెళ్తుంది. సో ఎన్లో వచ్చేసి 5 అనే వాల్యూ పాస్ అయిపోతుంది. సో పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, సో బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో సో వాటిని బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అంటామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఎంటర్ అయిపోయి సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి బేస్ కేస్ అనమాట. సో ఇన్ఫినైట్ లూప్ వెళ్ళకుండా బేస్ కేస్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్లో మనం ఇన్పుట్ వాల్యూ 1 ఇచ్చామనుకోండి. 1 ఇస్తే ఏమవుతుంది, సో ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇన్పుట్ మనం 1 ఇస్తే మనకి 1 వస్తుంది. సో 1 × 1 1 వస్తుంది. ఫ్యాక్టోరియల్ ఎలా చేస్తాం, సపోజ్ 4 అంటే 4 × 3 × 2 × 1 అలా చేస్తాం. సో మనం ఇన్పుట్ వాల్యూని 1 ఇస్తే సో 1 × 1 1 × 1 అలా అవ్వకుండా, సో అలా రికర్సివ్ అవ్వకుండా సో బేస్ కేస్ ఫస్ట్ బేస్ కేస్ ఏదైతే ఉంటుందో ఇనిషియల్ కేసు అది మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. సో ఇలాంటి ఇనిషియల్ కేసెస్ ఇలా 1 అనే ఇన్పుట్, సపోజ్ ఈ ఫ్యాక్టోరియల్లో సో 1 అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఇన్ఫినైట్ లూప్ వెళ్ళకుండా సో ఆ ఒక్క కేసుని మనం హ్యాండిల్ చేసేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఇన్పుట్ ఎన్ వాల్యూ వచ్చేసి 1 అవుతుందో సో వెంటనే రిటర్న్ 1. సో ఎందుకంటే 1 ఫ్యాక్టోరియల్ 1. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్లో నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇంకో ప్రోగ్రాంలో కూడా ఇంకోలా ఉంటుంది. సో ఇంకో ప్రోగ్రాంలో కూడా మనకు బేస్ కండిషన్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి. సో ఇలా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందంటే అది ఇన్ఫినైట్ లూప్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఓన్లీ ఇలా ఎల్స్లో ఇచ్చిన కండిషన్ అనేది ఇన్ఫినైట్గా రన్ అవుతూ ఉంటుంది. సో 1 × 1 - 1 అలా ఇన్ఫినైట్గా అనేది లూప్లో మనకి రన్ అవుతూనే ఉంటుంది. సో అలా నెగిటివ్ వాల్యూస్లో కూడా వెళ్ళిపోతుంటుంది. ఇన్ఫినైట్ లూప్ అనేది రన్ అవ్వకుండా ఇలాంటి బేస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాండిల్ చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం 5 ఇచ్చాం, 4 కానీ 3 కానీ 2 ఇచ్చినా కూడా సో ఎప్పుడైతే ఇక్కడ n-1 అని ఇచ్చాం కదా, సో మనం డిక్రిమెంట్ చేస్తూనే వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్లో 1 రీచ్ అయినప్పుడు మనకి వెంటనే రిటర్న్ 1 అనేది రిటర్న్ చేయాలి అని చెప్పేసి హ్యాండిల్ చేసాం. సో ఇలా బేస్ కండిషన్స్ అనేవి ఉంటాయి ప్రతి ప్రోగ్రాంలో. రికర్షన్ యూజ్ చేసినప్పుడు మనకి బేస్ కండిషన్ ఉంటుంది, రికర్సివ్ కేస్ అనేది ఉంటుంది. సో ఈ బేస్ కేస్ అనేది ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. సో బేస్ కేస్ అనేది హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, సో ఇన్ఫినైట్ రిపీట్ అయిపోతుంది ఇన్ఫినైట్గా. సో ఇన్ఫినైట్ లూప్స్లో అది ఫంక్షన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అలా ఇన్ఫినైట్ లూప్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తాం, సో ఇలాంటి బేస్ కేసెస్ ఏవైనా ఉంటే ఆ ప్రోగ్రామ్కి రిలేటెడ్గా మనకి ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రాంలో ఇది మనకి బేస్ కేస్ అనమాట. సో ఇలా ఏ ప్రోగ్రామ్ తగ్గట్టు ఆ ప్రోగ్రాంలో ఏవైతే బేస్ కేసెస్ పాసిబుల్లో సో ఆ బేస్ కేసెస్ని మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. సో అలా హ్యాండిల్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇన్ఫినైట్ లూప్లో ఫంక్షన్ అనేది రన్ అవ్వకుండా ప్రివెంట్ చేసినట్లు అవుతుంది. సో ఇది మనకి బేస్ కండిషన్ అనమాట. సో ఎప్పుడైతే n అనేది 1 అవుతుందో లేదా n వాల్యూ 1కి రీచ్ అవుతుందో మనకి వెంటనే రిజల్ట్ అనేది 1 రావాలి, రిటర్న్ 1 అంటే. సో ఇక్కడ ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ 1 అవుతుంది. సో 1 ఎక్కడ స్టోర్ అవుతుంది, రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సపోజ్ మనం ఇక్కడ n వాల్యూ 5 ఇచ్చాం. సో బేస్ కేస్ అనేది అర్థమైంది కదా. సో బేస్ కేస్ అనేది సో 1 ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్పాను. సపోజ్ ఇక్కడ మన ఇన్పుట్ వచ్చేసి 1 కాదు 5 ఇచ్చాం. సో 5 ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, సపోజ్ 5 లేకుండా ఒక చిన్న వాల్యూ 3 అనేది ఇచ్చాం.
సో 3 ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 6 అనేది వస్తుంది కదా. సో 3 2 6 6 1 is 6. సో మనకి 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఏంటి 6 అనేది వస్తుంది. సో ఇక్కడ మన n వాల్యూ వచ్చేసి 3. సో 3 అనేది ఇచ్చాక సో నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇఫ్ n ఈక్వల్స్ టు 1, బట్ మన n వాల్యూ ఏంటి 3. సో ఈ కండిషన్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి సో ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఎల్స్ కండిషన్లో స్టేట్మెంట్ ఉందో ఇది మనకి రికర్సివ్ కేస్ అంటాం అన్నమాట. సో రికర్సివ్ కేస్ అంటే ఏంటి, నార్మల్గా థియేటర్ అనాలజీలో చూసాం కదా. సో క్వశ్చన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో టార్గెట్ రో వరకు మళ్ళీ ఆన్సర్ కూడా మనకి వెనక్కి ఎక్కడైతే ఉన్నామో ఎక్కడి నుంచి క్వశ్చన్ చేసామో అక్కడి వరకు మళ్ళీ రిజల్ట్ అనేది వెనక్కి పాస్ అవుతూ వస్తుంది. సో అదంతా రికర్సివ్ కేస్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ రికర్సివ్ కేస్ ఎలా పర్ఫామ్ అవుతుంది, సో ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది, ఎందుకంటే n వాల్యూ 1 కాదు కాబట్టి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి ఎల్స్లోకి వచ్చేసింది. ఎల్స్లో ఏం జరుగుతుంది ఇక్కడ రిటర్న్. సో n వాల్యూ వచ్చేసి 3 ఇంటూ మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని మనం రికర్షన్ అంటాం. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఫంక్షన్లో ఆల్రెడీ ఫంక్షన్లో మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో దీన్నే మనం రికర్షన్ అంటాం, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో ఫంక్షన్లో మళ్ళీ మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ లోపల ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే రికర్షన్ అని చెప్పేసి అంటాం. ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇక్కడ n వాల్యూ 3 కదా. సో 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. సో n వాల్యూ 3 ఉంది కాబట్టి సో 3 మైనస్ 1 2. సో మన యాక్చువల్ పారామీటర్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఎన్కు, సో ఇప్పుడు ఇంతకుముందు 3తో కాల్ చేసాం కదా. సో ఇప్పుడు 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. సో 2 ఇన్పుట్తో మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో ఈ 3 అనే వాల్యూ అట్లే పర్సిస్ట్ అయి ఉంటుంది. సో 3 ఇంటూ మళ్ళీ ఫ్యాక్టోరియల్ వాల్యూ 2ని కాల్ చేస్తున్నాం. సో ఆ 2 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఫ్యాక్టోరియల్ అనే ప్రోగ్రామ్ ఫంక్షన్ని మనం కాల్ చేసాం కాబట్టి సో ఇప్పుడు n వాల్యూ 2 ఉంటుంది. సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే n వాల్యూ 1 కాదు కాబట్టి. సో n వాల్యూ 2 కాబట్టి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ కిందికి వస్తుంది. మళ్ళీ కిందికి వచ్చి ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1, nలో 2 ఉంది కాబట్టి సో 2 మైనస్ 1 1 అవుతుంది. సో 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో n వాల్యూ 1 కదా. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఎందుకు ట్రూ అవుతుందంటే సో n వాల్యూ అనేది రీచ్ అయిపోయింది 1కి కాబట్టి ట్రూ అయిపోతుంది. సో వెంటనే రిటర్న్ 1. సో ఏదైతే మనం 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 2 మైనస్ 1 చేసాము, సో దానికి రిటర్న్ 1. సపోజ్ ఈ n వాల్యూలో 2 ఉంటుంది. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కదా. సో n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. సో ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1కి మనకి 1 వచ్చింది ఆన్సర్. సో ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1కి 1 వచ్చింది. సో ఇక్కడ ముందు 2 ఉంది. సో 2 ఇంటూ 1 2 మనకి. సో ఆ 2 వచ్చేసి దేనికి వచ్చింది ఆన్సరు 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మైనస్ 1. 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2కి ఆ 2 అనేది ఆన్సర్. సో అప్పుడు మళ్ళీ 3 ఇంటూ 2 6 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది ఆన్సర్. సో ఈ విధంగా మనకి సింపుల్గా రికర్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో బేస్ కేస్ ఉంటుంది, బేస్ కేస్ని ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. అదేవిధంగా బేస్ కేస్ తర్వాత మనకి రికర్సివ్ కేస్ ఉంటుంది. సో రికర్సివ్ కేస్ వచ్చేసి మనకి ఆ ఫంక్షన్ లోపలే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం రికర్షన్ అనే ప్రాసెస్ అంటాం. సో ఇలా మనకి 6 అయితే రిటర్న్ అయిపోయింది ఫైనల్గా. సో ఆ 6 వచ్చేసి డైరెక్ట్ మనకి రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో ఆ రిజల్ట్ ఇంటీజర్ కాబట్టి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ %d ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఆ రిజల్ట్ని అయితే మనం ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ఎఫ్ ద్వారా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ చేస్తే మనకి ఆన్సర్ ఏం రావాలి, ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పేసి రావాలి. సో ఎందుకంటే మనం 3కి ఫ్యాక్టోరియల్ చెక్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పేసి వచ్చింది. సో 3 ఫ్యాక్టోరియల్ వచ్చేసి మనకు 6 కదా. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే 6 అనే ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు, ఏవైనా మల్టిపుల్ ఇటరేషన్స్ వెళ్ళాలి అనే కేసు ఉన్నప్పుడు మనం రికర్షన్ యూజ్ చేసి సింపుల్గా అయితే ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్కి సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో జస్ట్ ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. సో సపోజ్ n 3 ఉందనుకో, సో నెక్స్ట్ మనకి 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా వెళ్ళాలి కాబట్టి సో 3 ఇంటూ మళ్ళీ ఫ్యాక్టోరియల్లో ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తున్నాం 3 ఇంటూ 2, మళ్ళీ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్లో ఇంకో నెంబర్ డిక్రీజ్ చేస్తున్నాం 2 నుంచి 1. సో అలా
3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఎప్పుడైతే 1 రీచ్ అవుతుందో మనకి రిటర్న్ చేస్తుంది అనమాట 1 అనేది. సో మళ్ళీ మనం థియేటర్ అనాలజీలో చెప్పాం కదా, సో మన రిజల్ట్ రీచ్ అవుతానే ఆన్సర్ అనేది బ్యాక్ పాస్ అవుతూ వస్తుందని. సో అలా బ్యాక్ పాస్ అవుతూ వచ్చి మనకి 6 అనే ఆన్సర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా మనకి రికర్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మనకి మెయిన్గా బేస్ కేస్ ఉంటుంది, అదేవిధంగా రికర్సివ్ కేస్ అనేది ఉంటుంది. ఇది మనకి సింపుల్గా బేస్ కేస్, అదేవిధంగా రికర్సివ్ కేస్ అనమాట. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాం, బేస్ కేస్ ఎలా వర్క్ అవుతుంది, అదేవిధంగా రికర్సివ్ కేస్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా అయితే చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రికర్షన్లో రికర్సివ్ ఫంక్షన్. సో ఏంటి రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఏ రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అంటిల్ ద బేస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సో ఏదైతే మనం ఇంతకుముందు రికర్సివ్ కేస్ చూసాం కదా, సో ఇక్కడ ఏదైతే ఇంతకుముందు రికర్సివ్ కేస్ చూసామో, సపోజ్ ఇక్కడ రికర్సివ్ కేస్ ఉంది కదా, సో సేమ్ అంతే అనమాట బేస్ కేసు. సో దానిలాగే వర్క్ అవుతుంది అనమాట రికర్సివ్ ఫంక్షన్ అంటే. సింపుల్గా ఏంటంటే రికర్సివ్ ఫంక్షన్ దట్ కాల్ ఇట్ సెల్ఫ్. సో మనం ఏదైతే ఇందాక రికర్సివ్ కేస్ చూసామో, సో ఆ విధంగా ఫంక్షన్ లోపల ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట. ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో ఫంక్షన్ అనేది, సో ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట. ఇంతకుముందు ఎలాగైతే మనం ఫ్యాక్టోరియల్ ప్రోగ్రాంలో ఎలాగైతే కాల్ చేసామో, సో ఫంక్షన్ లోపల ఆ విధంగా మనం మళ్ళీ ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం అనమాట. అలా ఎంతవరకు కాల్ చేస్తూ వెళ్తామంటే బేస్ కండిషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా కాల్ చేస్తాం అనమాట. సో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రాంలో 3 నుంచి మనం ఎంతవరకు కాల్ చేసామంటే, సో బేస్ కండిషన్ 1 రీచ్ అయ్యేంత వరకు కూడా కాల్ చేసాం. సో బేస్ కండిషన్ 1 కదా, సో ఆ బేస్ కండిషన్ ఏదైతే 1 ఉందో, సో ఆ బేస్ కండిషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఫంక్షన్ లోపల కాల్ చేస్తూనే ఉన్నాం. సో 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అంటే 3 ఇంటూ 3 - 1, అదేవిధంగా 2 ఇంటూ 2 - 1. సో ఆ విధంగా మనం బేస్ కండిషన్ ఏదైతే 1 ఉందో, సో ఆ బేస్ కండిషన్ 1 రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేసాం, రికర్సివ్గా ఫంక్షన్ని కాల్ చేస్తూనే ఉన్నాం ఫంక్షన్ లోపల. సో దాన్ని మనం ఇక్కడ రికర్సివ్ ఫంక్షన్ అంటాం. A recursive function is a function that calls itself during its execution until the base condition is satisfied. సో ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఆ ఫంక్షన్ అనేది ఫంక్షన్ లోపల ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటూ బేస్ కండిషన్ వరకు కూడా ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటూ ఉంటే, సో దాన్ని మనం ఏమంటామంటే రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇలా రికర్సివ్ ఫంక్షన్లో 2 phases ఉంటాయి, వైండింగ్ ఫేజ్ అదేవిధంగా అన్వైండింగ్ ఫేజ్. మనకి 2 phases ఉంటాయి, వైండింగ్ ఫేజ్ అదేవిధంగా అన్వైండింగ్ ఫేజ్ అని చెప్పేసి 2 phases ఉంటాయి. సో ఇక్కడ వైండింగ్ ఫేజ్ అంటే ఏంటంటే, ద వైండింగ్ ఫేజ్ ఈజ్ ద స్టేజ్ వేర్ ద రికర్సివ్ ఫంక్షన్ కీప్స్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ద బేస్ కేస్ ఈజ్ రీచ్డ్. సో సేమ్ మనకి రికర్సివ్ ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది అనమాట. సో ఆ బేస్ కేస్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనకి ఆ వైండింగ్ ఫేజ్ అనేది మనం ఆ ఫంక్షన్ అనేది ఫంక్షన్ లోపల కాల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చాం కదా, వైండింగ్ ఫేజ్ ఈజ్ ద స్టేజ్ వేర్ ద రికర్సివ్ ఫంక్షన్ కీప్స్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ద బేస్ కేస్ ఈజ్ రీచ్డ్. సో ఎలా వర్క్ అవుతుంది ఈ వైండింగ్ ఫేజ్ అని చెప్పేసి, సో ఇక్కడ అయితే ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చాను. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చాను. సో ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్కి అది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ వైండింగ్ ఫేజ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చూసి ఆ డయాగ్రామ్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ చూస్తే కంప్లీట్గా మనకి రికర్సివ్ ఫంక్షన్ గురించి నీట్గా ఐడియా అయితే వస్తుంది, మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేశానంటే నేను కౌంట్ డౌన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏది ఇక్కడ రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ అని చెప్పేసి నేను రిటర్న్ టైప్ అనేది తీసుకున్నాను. సో వాయిడ్ రిటర్న్ టైప్తో కౌంట్ డౌన్ అనేది ఒక నేమ్తో ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఫంక్షన్ లోపల ఇంతకు ముందులాగా సింగిల్ పారామీటర్ అయితే పాస్ చేశాను. సో ఇంట్ అనే డేటా టైప్తో ఎన్ అనే వేరియబుల్ నేమ్ చేసి ఒక సింగిల్ పారామీటర్ అనేది పాస్ చేశాను. సో ఆ పారామీటర్ పాస్ చేసి ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఏం చేసాను, మెయిన్ మెథడ్లో సో డైరెక్ట్గా ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేశానో సో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తున్నాను, పారామీటర్కి ఏదైతే పారామీటర్ పాస్ చేసామో ఫంక్షన్లో ఆ పారామీటర్కి యాక్చువల్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నాను. సో ఈ పారామీటర్ ఏదైతే ఇంట్ ఎన్ అని ఉందో సో ఆ ఎన్లోకి యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తున్నాం. సో యాక్చువల్ వాల్యూ ఎన్లోకి ఏది పాస్ చేస్తున్నాం అంటే 5 అనే వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ 5 అనేది వెళ్ళిపోయి
ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఎన్ వాల్యూ వచ్చేసి ఏంటి ఇప్పుడు 5. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఒక బేస్ కండిషన్ అయితే తీసుకున్నాం. సో ఎప్పుడైతే ఎన్ వాల్యూ 0 రీచ్ అవుతుందో సో వెంటనే మనకి ఫర్దర్గా ఆ ఫంక్షన్ అనేది కాల్ అవ్వకుండా సో అక్కడితో స్టాప్ అవ్వాలి, అక్కడితో మనకి రిజల్ట్ అనేది రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి ఒక బేస్ కండిషన్ తీసుకున్నాం. సో ఇంతకుముందు ఫ్యాక్టోరియల్ ఏం చేసాం, సో ఎప్పుడైతే 1 రీచ్ అవుతుందో సో 1 రీచ్ అయిన తర్వాత వెంటనే మనకి రిజల్ట్ అనేది రిటర్న్ అవ్వాలి, ఫర్దర్గా ఫంక్షన్ అనేది దానంతగా కాల్ చేసుకోకూడదు. ఫంక్షన్ డోంట్ కాల్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ రీచింగ్ ద బేస్ కండిషన్ అని చెప్పేసి సో ఇక్కడ ఒక బేస్ కండిషన్ అనేది హ్యాండిల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఎన్ వాల్యూ 0 రీచ్ అవుతుందో సో వెంటనే మనకి రిటర్న్ అయిపోవాలి, ఫర్దర్గా ఆ ఫంక్షన్ అనేది కాల్ అవ్వకూడదు, ఫర్దర్గా ఇన్ఫినైట్ లూప్ అనేది వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక్కడ బేస్ కండిషన్ అయితే ఇచ్చాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సో అలా బేస్ కండిషన్ మన ఇక్కడ ఎన్ వాల్యూ 5 కాబట్టి సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఎన్ వాల్యూ మనది ఇన్పుట్ వాల్యూ 5 కాబట్టి సో ఇక్కడ ఎన్ వాల్యూ 0 కాదు కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రింట్ఎఫ్ అనమాట. సో ప్రింట్ఎఫ్ ఎన్ అనేది ప్రింట్ చేస్తున్నాం ఇంటీజర్ వాల్యూ కాబట్టి. ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %. సో ఎన్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఎన్ వాల్యూ ఏంటి మనకి 5 అనేది ఇచ్చాం. సో ఇక్కడ యాక్చువల్ వాల్యూ 5 కాబట్టి మనకి ఫస్ట్ వాల్యూ 5 అని ప్రింట్ అవుతుంది. సో 5 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఫంక్షన్ని ఇంతకుముందు 5తో కాల్ చేసాం. సో ఇప్పుడు పారామీటర్లో n-1 సో 5లోంచి ఒకటి రిమూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంతకుముందు ఎలాగైతే 5తో కాల్ చేసాం ఇప్పుడు 4తో కాల్ చేస్తున్నాం. సో కౌంట్ డౌన్ ఆఫ్ 4. సో ఇప్పుడు ఎన్ వాల్యూ వచ్చేసి 4 అనమాట. సో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఎన్ వాల్యూ 0 కాదు కాబట్టి. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది ప్రింట్ఎఫ్లో 4 అనేది ప్రింట్ అవుతుంది. 4 అనేది ప్రింట్ అయితే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఫంక్షన్ని ఎన్ వాల్యూలో ఏదైతే ఉందో అందులోంచి 1 రిమూవ్ చేసి కాల్ చేస్తున్నాం. సో ఎన్ వాల్యూలో 4 ఉంది కాబట్టి సో 4 - 1 3. సో మనకి కౌంట్ డౌన్ ఆఫ్ 3 అని చెప్పేసి కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 3 ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఎన్ వాల్యూ 0 కాదు కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ సో ప్రింట్ఎఫ్లో ఎన్ సో మనకి 3 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం 3లోంచి ఒకటి తీసేసి. సో మళ్ళీ ఏమవుతుంది మనకి 2 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ కౌంట్ డౌన్ 2లోంచి 1 తీసేస్తాం, 1 ప్రింట్ అవుతుంది. సో 1 ప్రింట్ అయిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ 1 - 1 0 ఎప్పుడైతే అవుతుందో సో 0తో కాల్ చేసినప్పుడు ఎన్ వాల్యూ ఎప్పుడైతే 0 అవుతుందో వెంటనే మనకు రిటర్న్ అవుతుంది అనమాట. సో రిటర్న్ అయిపోయి కంప్లీట్గా అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఈ మెయిన్ మెథడ్లో ఆ రిజల్ట్ అంతా రిటర్న్ అయిపోయి మనకి కంప్లీట్గా అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ రన్ చేస్తే ఇక్కడ రిజల్ట్ చూసుకోవచ్చు 5 4 3 2 1. సో 5 4 3 2 1 ఎందుకు వచ్చిందంటే సో మనం ఫస్ట్ నెంబర్ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాల్యూని అనేది డిక్రీజ్ చేసి ఫంక్షన్ కాల్ చేసాం. సో ఫస్ట్ నెంబర్ని ప్రింట్ చేసాం, తర్వాత నెంబర్ని డిక్రీజ్ చేసి కాల్ చేసాం. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 5 కదా. సో 5 ప్రింట్ అయిన తర్వాత 5లోంచి వాల్యూ తీసేసి నెక్స్ట్ మళ్ళీ 4తో కాల్ చేసాం. మళ్ళీ 4ని ప్రింట్ చేశాక నెక్స్ట్ 4లోంచి ఒక వాల్యూ తీసేసి 3తో కాల్ చేసాం. మళ్ళీ 3ని ప్రింట్ చేశాక 3లోంచి ఒక వాల్యూ తీసేసి సో 2తో కాల్ చేసాం. సో అలా ఫస్ట్ నెంబర్ను ప్రింట్ చేసి తర్వాత ఫంక్షన్ని కాల్ చేసాం, నెంబర్లోంచి 1 రిమూవ్ చేస్తూ. సో దానివల్ల ఏమైంది మనకి 5 4 3 2 1 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ఎప్పుడైతే బేస్ కేస్ 1 ఉన్నప్పుడు ఇక్కడ 1 - 1 0 అవుతుంది కదా. సో ఎప్పుడైతే 0 రీచ్ అవుతుందో ఎన్ వాల్యూ మనకి ఏమైంది అక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట, రిటర్న్ అయిపోయింది రిజల్ట్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో అనేది నీట్గా అర్థమవుతుంది. సో మనకి రిజల్ట్ వచ్చేసి 5 4 3 2 1 కదా. సో ఫస్ట్ ఏమైంది, ఇనీషియల్ కాల్ అనేది 5తో ఇచ్చాం. సో అప్పుడు ఏమైంది మనకి 5 అనే వాల్యూ ప్రింట్ అయింది. 5 అనే వాల్యూ ప్రింట్ అయిన తర్వాత మనకి 4తో కాల్ చేసాం, నెక్స్ట్ 4 అనేది ప్రింట్ అయింది. 4 ప్రింట్ అయిన తర్వాత 4లోంచి ఒక వాల్యూ తీసి 3తో కాల్ చేసాం, నెక్స్ట్ 3 ప్రింట్ అయింది. సో 3 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 3లోంచి ఒక వాల్యూ తీసాం, సో 2 ప్రింట్ అయింది. మళ్ళీ 1 ప్రింట్ అయింది. సో 1లోంచి 1 ప్రింట్ అయిన తర్వాత 1లోంచి ఒక వాల్యూ తీసేసి కాల్ చేసాం. సో ఎప్పుడైతే కౌంట్ డౌన్ 0 అయిందో ఎన్ వాల్యూ ఎప్పుడైతే 0 రీచ్ అయిందో మనకి బేస్ కేస్ అనమాట. సో ఇక్కడ చూసారా బేస్ కేస్ స్టార్ట్స్ అన్వైండింగ్ అంటే రిజల్ట్ అనేది ప్రింట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే బేస్ కేస్ రీచ్ అవుతుందో మనకి వెంటనే రిటర్న్ అయిపోతుంది.
మనకి అక్కడితో ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళకుండా ఫంక్షన్ని అవాయిడ్ చేసి వెంటనే రిజల్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ బేస్ కేస్ n=0 అయినప్పుడు మనకేమైంది, సో అక్కడితో స్టాప్ అయిపోయి వెంటనే రిజల్ట్ 5 4 3 2 1 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి సింపుల్గా వైండింగ్ ఫేజ్ గురించి. సో ఇంతకుముందు మనం వైండింగ్ ఫేజ్ అనేది చూసాం కదా. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి అన్వైండింగ్ ఫేజ్ అనమాట. సో ఈ వైండింగ్ ఫేజ్ ఎలా వర్క్ అవుతుంది అదంతా కూడా చూసాం కదా. సో ఫస్ట్ అయితే ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ తర్వాత ఏమవుతుంది, రికర్షన్ అనేది రన్ అవుతుంది. సో అన్వైండింగ్ ఫేజ్లో ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, అన్వైండింగ్ ఫేజ్లో రికర్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ చూసారా, ద అన్వైండింగ్ ఫేజ్ బిగిన్స్ ఆఫ్టర్ ద బేస్ కేస్ ఈజ్ రీచ్డ్ అండ్ ద రికర్సివ్ కాల్స్ స్టార్ట్స్ రిటర్నింగ్ వాల్యూస్ బ్యాక్. సో అన్వైండింగ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే బేస్ కేస్ రీచ్ అవుతుందో ఆ బేస్ కేస్ రీచ్ అయిన తర్వాత మనకైతే వాల్యూస్ని రిటర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇంతకుముందు వైండింగ్ ఫేజ్లో ఏం జరిగింది, మనకి ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత అనేది రికర్షన్ రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ రికర్షన్ ఉంటుంది. సో తర్వాత మనకి బేస్ కేస్ రీచ్ అయిన తర్వాత మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రోగ్రామ్ తర్వాత ఇది చూద్దాం. సో ఇక్కడ సో వైండింగ్ ఫేజ్లో అయితే మనకేమైంది 5 4 3 2 1 అని చెప్పేసి ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు ఒకసారి అన్వైండింగ్ ఫేజ్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాము. సో అన్వైండింగ్ ఫేజ్ రన్ చేసినప్పుడు 1 2 3 4 5 అని చెప్పేసి రన్ అయింది. సో వైండింగ్ ఫేజ్లో వచ్చేసి 5 4 3 2 1, అదేవిధంగా అన్వైండింగ్ ఫేజ్లో 1 2 3 4 5 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో రివర్స్లో ప్రింట్ అయింది. సో వైండింగ్ ఫేజ్లో వచ్చిన అవుట్పుట్కి అన్వైండింగ్ ఫేజ్లో వచ్చిన అవుట్పుట్ రివర్స్లో ఉందన్నమాట. సో ఎందుకు వైండింగ్ ఫేజ్లో 5 4 3 2 1 వచ్చిందంటే, సో ఫస్ట్ మనం 5 నుంచి కాల్ చేస్తున్నాం ఇక్కడ నెంబర్ని. సో ఏదైతే ఫంక్షన్ ఉందో, సో ఇన్పుట్ 5 ఇచ్చి యాక్చువల్ పారామీటర్ 5 ఇచ్చి పాస్ చేసి రన్ చేస్తున్నాం. సో వైండింగ్ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. వాల్యూ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి రికర్షన్ అనేది రన్ అవుతుంది. సో రికర్సివ్గా వాల్యూస్ అనేవి రెడ్యూస్ అవుతూ మనకి ఫంక్షన్స్ అయితే కాల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ అన్వైండింగ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ రికర్షన్ పర్ఫామ్ అవుతుంది, తర్వాత మనకి ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే బేస్ కేస్ రీచ్ అవుతామో, సో ఆ బేస్ కేస్ రీచ్ అయిన తర్వాత మనకైతే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. సో ఇంతకుముందు వైండింగ్ ఫేజ్లో ఏం జరిగింది, సో 5 నుంచి కాల్ చేసాం కాబట్టి 5 ప్రింట్ అయింది. తర్వాత రికర్షన్లో ఏమైంది, రికర్సివ్ కాల్లో సో ఒక వాల్యూ తగ్గి మనకి నెక్స్ట్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత రికర్సివ్ రన్ అయ్యి ఒక వాల్యూ తగ్గి మళ్ళీ 3 అనే వాల్యూ ప్రింట్ అయింది. సో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ రికర్షన్ రన్ అయిపోయి వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు అన్వైండింగ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే 5 అని చెప్పేసి కాల్ చేస్తాం అనమాట. సో 5 కాల్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి, సో రన్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ రికర్షన్ అనేది రన్ అవుతుంది. సో రికర్షన్ రన్ అయిపోయి సో -1 అనేది అవుతుంది. తర్వాత ఏమవుతుంది, 4తో కాల్ చేస్తాం, తర్వాత 3తో కాల్ చేస్తాం, తర్వాత 2, తర్వాత 1. ఎప్పుడైతే బేస్ కేస్ అనేది రీచ్ అవుతుందో, సో ఎప్పుడైతే కౌంట్ డౌన్ 0 ఉంది కదా, సో ఈ బేస్ కేస్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి రిటర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బేస్ కేస్ నుంచి రిటర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బేస్ కేస్కి రీచ్ అయ్యే టైంకి సో 1 దగ్గర ఉంటుంది కాబట్టి ఇన్పుట్, సో రివర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది, సో తర్వాత 2 ప్రింట్ అవుతుంది, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. సో బేస్ కేస్ రీచ్ అయినాక ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్వైండింగ్ ఫేజ్లో. సో అప్ టు డౌన్ ఉంటుంది, కానీ వైండింగ్ ఫేజ్లో డౌన్ టు అప్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, సో వైండింగ్ ఫేజ్లో డౌన్ టు అప్ ఉంటుంది, అన్వైండింగ్ ఫేజ్లో అప్ టు డౌన్ ఉంటుంది. సో అన్వైండింగ్ ఫేజ్లో ఏం జరుగుతుంది, బేస్ కేస్ రీచ్ అయిన తర్వాత మనకి వాల్యూస్ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతాయి. సో ఇది మనకి మెయిన్ డిఫరెన్స్ అనమాట వైండింగ్ ఫేజ్కి అన్వైండింగ్ ఫేజ్కి. సో ఇక్కడ అన్వైండింగ్ ఫేజ్లో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ రికర్షన్ పర్ఫామ్ చేసి తర్వాత ప్రింట్ చేస్తున్నాం. సో బేస్ కేస్ రీచ్ అయిన తర్వాత మనకి రివర్స్లో ఏమవుతుంది, ఫంక్షన్స్ అనేవి ఆ పర్సిస్ట్ అయిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో 5 4 3 2 1 అని రివర్స్ ఆర్డర్లో 1 2 3 4 5 అని చెప్పేసి బేస్ కేస్ రీచ్ అయిన దగ్గర నుంచి మనకి రిటర్న్ అవుతున్నాయి అన్నమాట.
సో దాని ద్వారా ఏమైందంటే మనకి 1 2 3 4 5 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇక్కడ వైండింగ్ ఫేజ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేసాం. వాల్యూని ప్రింట్ చేసి నెక్స్ట్ రికర్షన్ పర్ఫామ్ చేసాం. దాని ద్వారా ఏమైంది, సో ఇనీషియల్ వాల్యూ నుంచి 5తో ఎక్కడైతే కాల్ చేసామో సో ఆ 5 నుంచి మనకి ప్రింట్ అవుతూ వెళ్ళిపోయింది 5 4 3 2 1 అని చెప్పేసి. కానీ అన్వైండింగ్ ఫేజ్లో ఏం జరిగింది, రివర్స్ ప్రాసెస్ జరిగింది. సో ఇనిషియల్ నుంచి ప్రింట్ అవ్వకుండా బేస్ కేస్ నుంచి మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ అవ్వడం జరిగింది. సో బేస్ కేస్ నుంచి అంటే బేస్ కేస్ 0 కదా, సో 0 నుంచి మనకు రిటర్న్ అవ్వడం జరిగింది. సో 1 2 3 4 5 అని చెప్పేసి బేస్ కేస్ నుంచి మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ అవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి 1 2 3 4 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. ఇది మనకి సింపుల్గా అన్వైండింగ్ ఫేజ్ అనమాట. సో వైండింగ్ ఫేజ్కి అన్వైండింగ్ ఫేజ్కి సింపుల్ డిఫరెన్స్ అనమాట, రెండు రివర్స్లో ఉంటాయి. సో వైండింగ్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేస్తాం, తర్వాత మనం రికర్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అన్వైండింగ్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ రికర్షన్ పర్ఫామ్ చేస్తాం, తర్వాత బేస్ కేస్ రీచ్ అయిన తర్వాత నుంచి మనం వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తాం. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వైండింగ్ అండ్ అన్వైండింగ్ ఫేజెస్ ఇన్ రికర్షన్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రికర్షన్లో టైప్స్ ఆఫ్ రికర్షన్. సో టైప్స్ ఆఫ్ రికర్షన్లో మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ 4 టైప్స్ అయితే డిస్క్రైబ్ చేశాను. సో రికర్షన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ హౌ ద రికర్సివ్ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏవైతే 4 టైప్స్ మెన్షన్ చేశానో సో ఆ 4 టైప్స్లో రికర్షన్ అనేది ఎలా ఫంక్షన్ అనేది ఇట్ సెల్ఫ్ ఎలా కాల్ చేసుకుంటుంది, ఒక్కో టైప్లో ఒక్కోలా బిహేవ్ చేస్తుంది అనమాట. రికర్షన్ అనేది డైరెక్ట్ రికర్షన్లో ఒక్కోలా బిహేవ్ చేస్తుంది, ఇండైరెక్ట్లో ఒకలాగా, టైల్లో ఒకలాగా, నాన్ టైల్లో ఒకలాగా. సో ఒక్కో టైప్లో ఒక్కోలాగా ఆ రికర్షన్ అనేది బిహేవ్ చేస్తుంది. మనకి అవుట్పుట్ కూడా వ్యారీ అవుతూ వస్తుంది ఒక్కో టైప్కి. అంటే ఆ ఫ్లో ఎలా ఉంటుంది, ఆ సింటాక్స్ ఎలా ఉంటుంది అదంతా కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ టైప్ వచ్చేసి డైరెక్ట్ రికర్షన్ మనకి, నెక్స్ట్ ఇండైరెక్ట్ రికర్షన్, అదేవిధంగా టైల్ రికర్షన్ అండ్ నాన్ టైల్ రికర్షన్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైప్ వచ్చేసి డైరెక్ట్ రికర్షన్. సో డైరెక్ట్ రికర్షన్ అంటే డైరెక్ట్ రికర్షన్ అక్కర్స్ వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ. సో డైరెక్ట్ రికర్షన్ అనేది సింపుల్ రికర్షన్ అనమాట. సో జనరల్గా మనకి నార్మల్ రికర్షన్ని మనం డైరెక్ట్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ రికర్షన్ అని చెప్పేసి, సో డైరెక్ట్ రికర్షన్ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చాం. సో ఇక్కడ ఏం చేశాను, వాయిడ్ ప్రింట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఎంటీ రిటర్న్ టైప్తో సో ప్రింట్ అనే ఒక ఫంక్షన్ నేమ్తో నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ పారామీటర్ వచ్చేసి ఇంట్ ఎన్ అనమాట. సో ఇంట్ ఎన్, సో ఇంటీజర్ టైప్తో నేను ఒక వేరియబుల్తో ఆర్గ్యుమెంట్ ఇక్కడ పారామీటర్ అనేది పాస్ చేశాను అనమాట. ప్రింట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో ఒక ఇన్పుట్ ఒక పారామీటర్ అనేది పాస్ చేశాను. ఆ పారామీటర్ ఏదంటే సో ఇంట్ ఎన్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, మెయిన్ ఫంక్షన్లో సో ఏదైతే ప్రింట్ అని చెప్పేసి ఫంక్షన్ క్రియేట్ చేశానో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ప్రింట్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి ఆ ప్రింట్ అనే ఫంక్షన్లో ఏదైతే పారామీటర్ పాస్ చేసామో ఇంట్ ఎన్ అని చెప్పేసి సో ఆ ఎన్కి యాక్చువల్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం. సో ఆ ఎన్కి 3 అని చెప్పేసి, సో ఒక ఇంటీజర్ వాల్యూ కదా ఎన్ అనేది, సో ఆ ఎన్కి 3 అనే ఒక వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎన్లో డైరెక్ట్గా 3 వెళ్ళిపోయి స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పారామీటర్ వచ్చేసి 3 పాస్ చేస్తున్నాం. ప్రింట్ అనే ఫంక్షన్కి 3 అనే వాల్యూ పాస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ బేస్ కేస్ ఉంది. బేస్ కేస్ ఏంటి, ఎప్పుడైతే ఎన్ వాల్యూ అనేది 0 రీచ్ అవుతుందో సో మనకి రిటర్న్ అవ్వాలి ఫంక్షన్ నుంచి. సో అది బేస్ కేస్ అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ప్రింట్ ఎఫ్ యూజ్ చేసి మనం ఎన్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో ప్రింట్ చేసి తర్వాత ఏం చేస్తున్నాం, రికర్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇది జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంతకుముందు చెప్పుకున్న ఒక ఫేజ్ లాగా ఉంది. సో అది వచ్చేసి మనకి వైండింగ్ ఫేజ్ అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వైండింగ్ ఫేజ్ ఉంది కదా, సో దాన్ని మనం డైరెక్ట్ రికర్షన్ అని చెప్పుకోవచ్చు. సో డైరెక్ట్ వైండింగ్ ఫేజ్లో కూడా ఏం చేసాం, ఫస్ట్ వాల్యూని అనేది ప్రింట్ చేసి తర్వాత రికర్షన్ అనేది పర్ఫామ్ చేసాం. సో ఇక్కడ కూడా మన డైరెక్ట్ రికర్షన్లో సేమ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. సో ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం ఫంక్షన్ లోపల. సో ఫస్ట్ ఇక్కడ మనం యాక్చువల్ పారామీటర్ ఏం పాస్ చేసాం, ఎన్కి 3 అని చెప్పేసి పాస్ చేసాం. సో ఎన్ వాల్యూ వచ్చేసి 3. సో బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది.
సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, బేస్ కండిషన్. సో ఎన్ వాల్యూ 3 కాదా అని చెప్పేసి. సో ఎన్ వాల్యూ 3 కాదు కాబట్టి ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరకు వస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చి సో ప్రింట్ఎఫ్ ద్వారా మనం ఏం చేసామంటే ఎన్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ప్రింట్ఎఫ్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. సో మనకేమవుతుంది, ఎన్ వాల్యూలో 3 ఉంది కాబట్టి సో ఫస్ట్ 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నాం, రికర్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఫంక్షన్ మళ్ళీ ఫంక్షన్ లోపల సేమ్ ఫంక్షన్ నేమ్తో ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫంక్షన్ని ఇంకా ఇంతకుముందు ప్రింట్ అనే ఫంక్షన్ని 3తో కాల్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, 3లోంచి ఒక వాల్యూని రెడ్యూస్ చేసి కాల్ చేస్తున్నాం. సో ఇంతకుముందు ప్రింట్ ఆఫ్ 3 అని చెప్పేసి 3 అనే వాల్యూతో ప్రింట్ కాల్ చేసాం. సో ఇప్పుడు ఏం చేసాం, 3లోంచి ఒక వాల్యూ తీసేసి 2తో కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎన్ వాల్యూలో ఏమవుతుంది, ఆల్రెడీ 3 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్ వాల్యూలోకి 2 వస్తుంది అనమాట. సో 2 వచ్చి మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయిపోయి బేస్ కేస్ అనేది చెక్ చేస్తుంది. సో ఎన్ వాల్యూ 2 0 కాదు కాబట్టి మనకేమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి సో నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇంతకుముందు ఆల్రెడీ 3 ప్రింట్ అయింది. సో ఇప్పుడు 2 ప్రింట్ అవుతుంది. సో 2 ప్రింట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫంక్షన్ లోపల మళ్ళీ ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తున్నాం. సో ఫంక్షన్ నేమ్తో మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో ఎన్ వాల్యూ వచ్చేసి 2 ఉంది. సో 2 - 1 వచ్చేసి మనకి 1 అయిపోతుంది. సో ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ని 1 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో ఎన్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిపోయి ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్ ఆబ్వియస్గా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఎన్ వాల్యూ 0 కాదు కాబట్టి. సో ఆబ్వియస్గా ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ప్రింట్ఎఫ్ అనమాట. సో ప్రింట్ఎఫ్ యూజ్ చేసి సో ఆల్రెడీ 3 అదేవిధంగా 2 ప్రింట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి 1 అనేది ప్రింట్ అవుతుంది. 1 అనేది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నాం, మళ్ళీ 1లోంచి -1 అనేది చేస్తున్నాం. సో 1 - 1 వచ్చేసి 0. సో ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ని 0 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది, సో ఎన్లో వచ్చేసి 0 ఉంటుంది అనమాట. సో 0తో ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ చేస్తే బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిపోయి ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ మనకి ట్రూ అయిపోతుంది, ఎందుకంటే ఎన్ వాల్యూలో 0 ఉంది కాబట్టి. సో 0 = 0 ట్రూ కాబట్టి. సో ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయి మనకి ఇఫ్ లోపలికి ఎంటర్ అయిపోయి రిటర్న్ అయిపోతుంది. సో అక్కడితో మనకి రికర్షన్ అనేది ఎండ్ అవుతుంది. సో రికర్షన్ ఎండ్ అయిపోయి రిటర్న్ అవుతుంది. సో 3, 2, 1 అని చెప్పేసి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఒకసారి రన్ చేస్తే అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా 3 అదేవిధంగా 2 నెక్స్ట్ 1 ఎలా ప్రింట్ అవుతుంది, ఆ ఫ్లో అంతా కూడా చూసాం కదా మనం ప్రోగ్రాంలో. సో మనకి ఇక్కడ సింపుల్గా 3, 2, 1 అని చెప్పేసి ప్రింట్ అయింది. ఇది మనకు సింపుల్గా డైరెక్ట్ రికర్షన్ అనమాట. సేమ్ వైండింగ్ ఫేజ్ ఎలా వర్క్ అవుతుందో సో అలా వర్క్ అవుతుంది డైరెక్ట్ రికర్షన్. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి సో డైరెక్ట్ రికర్షన్ వచ్చేసి సింపుల్గా ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ వైండింగ్ ఫేజ్లో లాగా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది, తర్వాత రికర్షన్ అనేది ఫంక్షన్ కాల్ చేస్తాం అనమాట. సో అది సింపుల్గా డైరెక్ట్ రికర్షన్. సో ఇక్కడ చూసారు కదా డైరెక్ట్ రికర్షన్ అకర్స్ వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రికర్షన్ వచ్చేసి ఇండైరెక్ట్ రికర్షన్. సో డైరెక్ట్ రికర్షన్ చూసాం. సో ఇండైరెక్ట్ రికర్షన్ అంటే ఏంటి అంటే సో ఇండైరెక్ట్ రికర్షన్ అక్కర్స్ వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ అనదర్ ఫంక్షన్ విచ్ దెన్ కాల్స్ ద ఫస్ట్ ఫంక్షన్. సో ఇండైరెక్ట్ రికర్షన్ ఏంటంటే సో ఒక ఫంక్షన్ అనేది ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో ఆ ఇంకో ఫంక్షన్ మళ్ళీ ప్రీవియస్ ఫంక్షన్ని కాల్ చేస్తూ అలా మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మల్టిపుల్ ఫంక్షన్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ అనదర్ ఫంక్షన్ విచ్ దెన్ కాల్స్ ద ఫస్ట్ ఫంక్షన్. సో ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇంకో ఫంక్షన్కి వెళ్ళడం, మళ్ళీ ఆ ఫంక్షన్ నుంచి ప్రీవియస్ ఫంక్షన్కి రావడం. సో ఇలాంటి బిహేవియర్ అంతా కూడా మనకి ఇండైరెక్ట్ రికర్షన్లో అయితే ఉంటుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది కూడా చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ రికర్షన్లో మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ fun1 అని చెప్పేసి అదేవిధంగా fun2 అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాము. ఫంక్షన్ నేమ్ వచ్చేసి fun2. అదేవిధంగా int n అని చెప్పేసి పారామీటర్ కూడా
పాస్ చేశాను. సో ఇక్కడ ఫన్ 2కి అదేవిధంగా ఫన్ 1కి డెఫినేషన్స్ కూడా ఇచ్చాను, ఫంక్షన్స్కి డెఫినేషన్స్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ ఫన్ 1 చూసుకుందాం. సో ఫన్ 1కి నేను ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫన్ 1, నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి ఇంట్ ఎన్ అని చెప్పేసి సింగిల్ పారామీటర్ అనేది పాస్ చేశాను. తర్వాత ఫన్ 2లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేశాను. సో ఫన్ 2 అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, తర్వాత సింగిల్ పారామీటర్ అనేది పాస్ చేశాను. సింగిల్ పారామీటర్ పాస్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెథడ్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్లో ఫన్ 1 అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఫన్ 2ని కాల్ చేయట్లేదు. ఫస్ట్ నేను మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నాను అంటే ఫన్ 1 అని క్రియేట్ చేసిన ఫన్ 1 అనే నేమ్తో ఉన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఫన్ 1ని 3 అనే యాక్చువల్ వాల్యూని, యాక్చువల్ పారామీటర్ని నేను ఫన్ 1లో ఏదైతే ఇంటి ఎన్ అని చెప్పేసి క్రియేట్ చేశానో ఇక్కడ, సో ఆ ఎన్లోకి ఏం చేస్తున్నానంటే ఈ 3 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తున్నాను. సో మెయిన్ మెథడ్లో వచ్చేసి ఫస్ట్ మనకు ఫన్ 1 ఉంది, ఫన్ 2 ఉంది. సో నేనైతే ఫన్ 1 అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, 3 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫన్ 1లో ఇంట్ ఎన్ అని ఉంది కదా, సో ఆ ఎన్లో వచ్చేసి 3 పాస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎన్లో 3 ఉన్నట్టు. సో నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఇక్కడ బేస్ కేస్ అనేది చెక్ చేస్తుంది. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో 3 అనేది 0 కంటే లెస్ దాన్ కాదు, ఈక్వల్ కాదు, కాబట్టి ఆబ్వియస్గా ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఫెయిల్ అయిపోయి ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్లో ఏమవుతుంది, మనకి ఇంటీజర్ ఉంది కాబట్టి %d తీసుకున్నాం ఫార్మాట్ స్పెసిఫైర్. సో మనకి ఎన్ వాల్యూ ఏముంది, 3 ఉంది. సో 3 అనే వాల్యూ ఫన్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఫన్ 1 అని ఇచ్చాం కదా, సో ఫన్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. 3 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో మనం ఫన్ 2ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫన్ 1 అనే ఫంక్షన్లో ఫన్ 2ని కాల్ చేస్తున్నాం, అదేవిధంగా ఫన్ 2 అనే ఫంక్షన్లో ఇక్కడ లాస్ట్లో ఫన్ 1ని కాల్ చేస్తున్నాం. సో ఇలా ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తూ అలా మల్టిపుల్ ఫంక్షన్స్ మధ్య ఇలా చేస్తూ ఉండేమంటే మనం రికర్షన్ని, సో దాన్ని ఇండైరెక్ట్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఫన్ 1 నుంచి ఫన్ 2ని కాల్ చేస్తున్నాం, ఫన్ 2 నుంచి ఫన్ 1ని కాల్ చేస్తున్నాం. సో ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఆ ఇంకో ఫంక్షన్ నుంచి మళ్ళీ ప్రీవియస్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఇలా బేస్ కేసు రీచ్ అయ్యేంత వరకు కూడా మనం రికర్షన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ ఫన్ 1లో మనకు వచ్చేసి ఫన్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పేసి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫన్ 2ని కాల్ చేస్తున్నాం. సో ఫన్ 2కి ఏం యాక్చువల్ వాల్యూ ఇస్తున్నాం అంటే, సో ఆల్రెడీ ఎన్లో 3 ఉంది కదా, సో 3 - 1 చేస్తాం. సో 3 - 1 వచ్చేసి 2 కదా. సో ఫన్ 2 అనే ఫంక్షన్ని 2 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, సో ఫన్ 2లోకి వెళ్ళిపోదాం. ఫన్ 2లో ఇక్కడ ఇంట్ ఎన్ అని ఉంది కదా, సో ఎన్లోకి 2 అనే వాల్యూ వచ్చేస్తుంది. సో ఎన్లో వచ్చేసి ఇప్పుడు 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట, 2 అనే వాల్యూ పాస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. సో 2 అనేది 0 కంటే లెస్ దాన్ కాదు, అదేవిధంగా ఈక్వల్స్ టు కూడా కాదు, కాబట్టి ఆబ్వియస్గా ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది, మనకి ఎన్ వాల్యూలో ఉన్నది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ వాల్యూలో మనకి 2 ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఫన్ 1 ఈక్వల్స్ టు 3 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫన్ 2 ఈక్వల్స్ టు 2 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో అలా ప్రింట్ఎఫ్లో ఉన్నది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఫన్ 1 మళ్ళీ ప్రీవియస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫన్ 1 దాన్ని కాల్ చేస్తున్నాం. ఫన్ 1లో ఫన్ 2ని కాల్ చేస్తున్నాం, ఫన్ 2లో ఫన్ 1ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎన్ వాల్యూ 2 ఉంది. సో 2 - 1 వచ్చేసి 1. సో మళ్ళీ ఫంక్షన్ 1ని 1 అనే వాల్యూతో కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫన్ 1లో ఏదైతే ఇంట్ ఎన్ అని ఉందో, సో ఆ ఎన్లోకి 1 అనే వాల్యూ వచ్చేస్తుంది. సో 1 అనే వాల్యూ వచ్చేసి ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో 1 అనేది 0 కంటే లెస్ దెన్ కాదు, ఈక్వల్స్ టు కాదు, కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో ఫన్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు ఫన్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, ఫన్ 2 ఈజ్ ఈక్వల్ టు 2, ఫన్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 3, 2, 1 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫన్ 2ని కాల్ చేస్తున్నాం n - 1తో. సో n వాల్యూ 1 ఉంది కాబట్టి, సో 1 - 1 వచ్చేసి 0. సో 0తో ఫన్ 2 అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసిన తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అనేది ఆబ్వియస్గా మనకి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిపోతుంది. సో ట్రూ అయిన వెంటనే ఏం చేస్తుంది, ఫర్దర్గా ఎటువంటి రికర్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఎప్పుడైతే బేస్ కేస్ రీచ్ అవుతుందో మనకి ఇన్ఫినైట్గా ఫర్దర్గా రికర్షన్ అనేది
ఆ ఫంక్షన్ కాల్ అనేది చేసుకోకుండా వెంటనే మనకి టర్మినేట్ అయిపోయి సో అక్కడి నుంచి రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి, fun1 ఈక్వల్స్ టు 3, fun2 ఈజ్ ఈక్వల్ టు 2, మళ్ళీ fun1 ఈజ్ ఈక్వల్ టు 1. ఆ 3 స్టేట్మెంట్స్ మనకైతే ప్రింట్ అవ్వాలి. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ రన్ చేస్తే సో చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా 3, 2, 1 అని చెప్పేసి. సో ఫస్ట్ fun1 3 అనేది ప్రింట్ అయింది, నెక్స్ట్ fun2 ఈజ్ ఈక్వల్ టు 2, అదేవిధంగా fun1 ఈజ్ ఈక్వల్ టు 1. సో నీట్గా బేస్ కేస్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం 2 ఫంక్షన్స్ని హ్యాండిల్ చేసి మనం ఈ అవుట్పుట్ని అయితే తీసుకొని వచ్చాం. సో ఇది మనకు సింపుల్గా ఇండైరెక్ట్ రికర్షన్ అనమాట. సో ఇది మనకి ఇండైరెక్ట్ రికర్షన్ అంటే సో ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తాం, మళ్ళీ ఆ ఫంక్షన్ నుంచి ప్రీవియస్ ఫంక్షన్ని కాల్ చేయడం. సో ఆ విధంగా ఎంతవరకు చేస్తామంటే బేస్ కేస్ రీచ్ అయ్యేంత వరకు కూడా అటువంటి మల్టిపుల్ ఫంక్షన్స్ మధ్య రికర్షన్ అనేది ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే బేస్ కేస్ రీచ్ అవుతుందో సో వెంటనే మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రికర్షన్ వచ్చేసి టెయిల్ రికర్షన్ అనమాట. సో ఇక్కడ టెయిల్ రికర్షన్. సో ఫస్ట్ టెయిల్ రికర్షన్ అంటే డెఫినేషన్ అనేది చూద్దాం. సో మనం డైరెక్ట్ రికర్షన్ చూసాం, సేమ్ వైండింగ్ ఫేజ్ లాగా వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇండైరెక్ట్ ఫేజ్లో ఏంటంటే ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తాం, ఆ ఫంక్షన్ నుంచి మళ్ళీ ప్రీవియస్ ఫంక్షన్ కాల్ చేస్తాం. సో అవన్నీ కూడా బేస్ కేస్ రీచ్ అయ్యేంత వరకు కూడా రికర్షన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ రెండు ఫంక్షన్స్ మధ్య. సో బేస్ కేస్ రీచ్ అయినాక వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రికర్షన్ వచ్చేసి టెయిల్ రికర్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇన్ టెయిల్ రికర్షన్ ద రికర్సివ్ కాల్ ఈజ్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫంక్షన్. సో టెయిల్ రికర్షన్ అని ఎందుకు అంటామంటే ఏదైతే రికర్సివ్ కాల్ ఉంటుందో, సో ఇంతకుముందు మనం ప్రింట్ n-1, సో అవన్నీ రికర్సివ్ కాల్ ఉన్నాయి కదా, సో అది మనకి ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ అయి ఉంటుంది అనమాట. సో లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే రికర్సివ్ కాల్ ఉంటుందో సో అలా ఉండడం వల్ల మనం ఏమంటామంటే దాన్ని టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏదైతే డయాగ్రామ్లో ఉందో సో అది మనకి ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత అయితే చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాను, సింపుల్గా ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి షో అని చెప్పేసి ఇచ్చేసాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్. సో వాయిడ్ షో అని చెప్పేసి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. షో అనే నేమ్తో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. అదేవిధంగా సింగిల్ పారామీటర్ అయితే పాస్ చేశాను. సో ఇంటీజర్ డేటా టైప్తో n అనే నేమ్తో సింగిల్ పారామీటర్ అనేది పాస్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మెయిన్ మెథడ్లో ఆ ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసామో షో అనే నేమ్తో సో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఆ n అనే పారామీటర్లోకి 3 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఫంక్షన్లో సో n వాల్యూ వచ్చేసి 3 అయిపోతుంది అనమాట. సో ఇంట్ n అని ఉంది కదా, సో n వాల్యూలోకి ఏమవుతుందంటే 3 అనేది పాస్ అయిపోతుంది. సో ఇప్పుడు n వాల్యూ వచ్చేసి 3 అనమాట. సో 3 తర్వాత ఏమవుతుంది, బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయిపోయి ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో 3 = 0 అనేది ఫాల్స్ కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి ప్రింట్ఎఫ్లో ఏదైతే ఉందో సో ఆ ప్రింట్ఎఫ్లో మనకి n వాల్యూ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి సో n వాల్యూలో 3 ఉంది కాబట్టి 3 అనేది ప్రింట్ అవుతుంది. 3 అనేది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మనం nలో ఒక వాల్యూని తీసేసి మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సేమ్ డైరెక్ట్ రికర్షన్ వైండింగ్ ఫేజ్లో ఏదైతే జరుగుతుందో బిహేవియర్, సేమ్ బిహేవియర్ సో టెయిల్ రికర్షన్లో కూడా ఉంటాయి. సో మళ్ళీ ఎందుకు దీన్ని టెయిల్ రికర్షన్ అంటున్నాం అంటే సో ఇక్కడ ఏదైతే రికర్సివ్ కాల్ ఉందో అది ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ ఇఫ్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, సో రిటర్న్ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, అదేవిధంగా ప్రింట్ఎఫ్ను థర్డ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఈ రికర్షన్ మళ్ళీ ఏదైతే ఫంక్షన్ లోపల సేమ్ ఫంక్షన్ నేమ్తో మళ్ళీ కాల్ చేసే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఈ షో అనే ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్. సో అలా లాస్ట్ స్టేట్మెంట్ రికర్సివ్ కాల్ ఉంటే దాన్ని మనం టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇక్కడ ఆ ఫ్లో కానివచ్చు, అవుట్పుట్ ఏదైతే ప్రింట్ అవుతుందో ఆ వర్కింగ్ ఆ బిహేవియర్ మొత్తం కూడా మనకి డైరెక్ట్ రికర్షన్ వైండింగ్ ఫేజ్లో ఏదైతే జరుగుతుందో సేమ్ అలాగే ఉంటుంది. సో బట్ మనం టెయిల్ రికర్షన్ ఎందుకంటామంటే ఏదైతే రికర్సివ్ కాల్ ఉందో అది ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్లో ఉంటే ఆ దాన్ని ఏమంటామంటే మనం ఆ రికర్షన్ని టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఒకసారి రన్ చేస్తే సో మనకి సేమ్ అవుట్పుట్ అనమాట 3, 2, 1 అని చెప్పేసి ఏదైతే డైరెక్ట్ ఫేజ్ కానీ డైరెక్ట్ రికర్షన్ కానివచ్చు, వైండింగ్ ఫేజ్ కానివచ్చు, ఎలా అయితే మనకి వాల్యూ ప్రింట్ అయ్యి తర్వాత మనకి రికర్షన్ ఎలా పర్ఫామ్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది, సేమ్ అలాగే వాటిలాగే పర్ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ టర్మినాలజీ వచ్చేసి మనకు ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ కానీ
రికర్షన్ ఉంటే, రికర్సివ్ కాల్ ఉంటే, సో ఆ రికర్షన్ ఏమంటామంటే టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు సింపుల్గా టెయిల్ రికర్షన్ గురించి. ఫంక్షన్లో ఎప్పుడైతే లాస్ట్ స్టేట్మెంట్ రికర్షన్ ఉంటే, రికర్సివ్ కాల్ ఉంటే, సో ఆ రికర్షన్ ఏమంటామంటే టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వచ్చేసి, లాస్ట్ టైప్ ఆఫ్ రికర్షన్ వచ్చేసి నాన్ టెయిల్ రికర్షన్. సో ఇక్కడ టెయిల్ రికర్షన్ వచ్చేసి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసాం కదా. సో ఇక్కడ అంతే సేమ్, ఇనిషియల్ కాల్ 3 కదా, సో ఫస్ట్ 3 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ మనకు అప్డేటెడ్ స్టేట్ ఏమవుతుంది, n వాల్యూ డిక్రీజ్ అయిపోయి 2 అవుతుంది, సో 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ n వాల్యూ 1 అవుతుంది, సో 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఆ విధంగా 3, 2, 1 అని చెప్పేసి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది సింపుల్గా టెయిల్ రికర్షన్. సో నెక్స్ట్ రికర్షన్ వచ్చేసి నాన్ టెయిల్ రికర్షన్ అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ రికర్షన్ వచ్చేసి నాన్ టెయిల్ రికర్షన్. సో టెయిల్ రికర్షన్కి నాన్ టెయిల్ రికర్షన్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఇన్ నాన్ టెయిల్ రికర్షన్ సమ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద రికర్సివ్ కాల్. సో మనకి టెయిల్ రికర్షన్లో ఏమైంది, లాస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రికర్సివ్ కాల్ అనమాట. రికర్సివ్ కాల్ తర్వాత ఫర్దర్గా ఎటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో లాస్ట్ స్టేట్మెంట్ రికర్సివ్ కాల్ కాబట్టి దాన్ని మనం టెయిల్ రికర్షన్ అని చెప్తున్నాం. సో ఈ నాన్ టెయిల్ రికర్షన్లో ఏంటంటే రికర్సివ్ కాల్ తర్వాత కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్స్ ఉంటాయి. సో లాస్ట్ స్టేట్మెంట్ అయితే రికర్సివ్ కాల్ కాదు కాబట్టి సో దాన్ని మనం నాన్ టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. వెరీ సింపుల్ అనమాట. సో లాస్ట్ స్టేట్మెంట్ రికర్సివ్ కాల్ ఉంటే మనం దాన్ని టెయిల్ రికర్షన్ అంటాం. సో లాస్ట్ స్టేట్మెంట్లో మనకి రికర్సివ్ కాల్ లేకపోతే సో దాన్ని వచ్చేసి మనం నాన్ టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో మనకి ఇక్కడ టెయిల్ రికర్షన్లో వచ్చేసి ఈ షో ఆఫ్ n-1 అనేది ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ అనమాట. ఆ స్టేట్మెంట్ తర్వాత మనకి ఫర్దర్గా ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి సో దాన్ని మనం లాస్ట్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేసి టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నాన్ టెయిల్ రికర్షన్లో ఏం జరిగిందంటే ఇక్కడ ఏదైతే రికర్సివ్ కాల్ ఉందో అది లాస్ట్ స్టేట్మెంట్ కాదు. సో ఆ స్టేట్మెంట్ తర్వాత కూడా మనకి ప్రింట్ఎఫ్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఉంది. సో ప్రింట్ఎఫ్ కాకపోయినా ఇంకా ఏవైనా ఫర్దర్గా రికర్సివ్ కాల్ తర్వాత స్టేట్మెంట్స్ ఉంటే సో దాన్ని మనం టెయిల్ రికర్షన్ అని చెప్పేసి అన్నాం. నాన్ టెయిల్ రికర్షన్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. సో ఎందుకంటే ఇక్కడ రికర్సివ్ కాల్ తర్వాత కూడా మనకి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం దాన్ని నాన్ టెయిల్ రికర్షన్ అంటాం. సో ఇంకా బిహేవియర్ ఆల్రెడీ తెలుసు కదా. సో మనం ఇక్కడ షో అనే ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ షో అనే ఫంక్షన్లో 3 అని చెప్పి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. 3 అనే వాల్యూతో ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంట్ n అనేది పారామీటర్ ఉంది కదా. సో ఆ పారామీటర్లోకి 3 అనే వాల్యూ పాస్ అయిపోతుంది. సో 3 అనే వాల్యూ పాస్ అయిపోయి బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎంటర్ అయిపోయి ఇఫ్ కండిషన్ని చెక్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్లో ఏమవుతుంది, సో 3 = 0 అనేది ఫాల్స్ కాబట్టి సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్లో ఉన్న రికర్సివ్ కాల్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో రికర్సివ్ కాల్లో ఏమవుతుంది, షో అనే ఫంక్షన్ని మనం ఒక వాల్యూ రెడ్యూస్ చేసి కాల్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రింట్ కూడా చేస్తున్నాం. సో రెడ్యూస్ చేసిన వాల్యూతో ఫంక్షన్ని కాల్ చేసి సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో షో అనేది 2తో కాల్ అవుతుంది, బట్ మనకి ఇక్కడ వాల్యూ అనేది 3 ప్రింట్ అవ్వాలి. సో అలా బేస్ కేస్ రీచ్ అయ్యేంత వరకు కూడా రికర్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే రికర్షన్ ఇక్కడ బేస్ కేస్ రీచ్ అవుతుందో మనకు బేస్ కేస్ నుంచి వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతాయి అన్నమాట. సేమ్ మనకి అన్వైండింగ్ ఫేజ్ ఏదైతే ఉందో సో ఇక్కడ వైండింగ్ ఫేజ్ అదేవిధంగా అన్వైండింగ్ ఫేజ్ అని ఉంది కదా. సో సేమ్ అన్వైండింగ్ ఫేజ్లో కూడా మనకి ఏమైంది, ఫస్ట్ రికర్షన్ పర్ఫామ్ అయింది, తర్వాత మనం ప్రింట్ చేస్తున్నాం. సో సేమ్ నాన్ టెయిల్ రికర్షన్లో కూడా సేమ్ బిహేవియర్ ఉంటుంది. సో ఫస్ట్ అనేది మనం రికర్షన్ పర్ఫామ్ చేసి మళ్ళీ ఎప్పుడైతే బేస్ కేస్ అనేది రీచ్ అవుతుందో ఫంక్షన్లో ఎప్పుడైతే బేస్ కేస్ రీచ్ అవుతుందో సో ఆ బేస్ కేస్ నుంచి కూడా మనం వాల్యూస్ని రిటర్న్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి రన్ చేస్తే సో వాల్యూస్ ఉంటే 1, 2, 3 అని చెప్పేసి వచ్చాయి. ఎందుకు 1, 2, 3 అని వచ్చాయంటే సో బేస్ కేస్ తర్వాత రివర్స్లో మనకి రిటర్న్ అవుతాయి 1, 2, 3 అని చెప్పేసి. సో మనం ఇనిషియల్గా 3తో కాల్ చేస్తున్నాం కదా. సో 3 నుంచే ప్రింట్ అవ్వడం స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకి వైండింగ్ ఫేజ్ అదేవిధంగా టెయిల్ రికర్షన్ వాటిలో ఈ బిహేవియర్ ఉంటుంది. సో ఇలాంటి నాన్ టెయిల్ రికర్షన్ అదేవిధంగా అన్వైండింగ్ ఫేజెస్లో మనం ఫస్ట్ రికర్షన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం, రికర్సివ్ కాల్ అనేది పర్ఫామ్ చేసి
తర్వాత వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఎప్పుడైతే బేస్ కేస్ రీచ్ అవుతుందో, బేస్ కేస్ రీచ్ అయిన తర్వాత రివర్స్లో బేస్ కేస్ దగ్గర నుంచి మనం ఇనిషియల్ కాల్ నుంచి కాకుండా బేస్ కేస్ నుండి మనం అయితే వాల్యూస్ని రిటర్న్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి 1 2 3 అని చెప్పేసి ఏదైతే మనకి టెయిల్ రికర్షన్లో వచ్చిన అవుట్పుట్కి రివర్స్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో టెయిల్ రికర్షన్ 3 2 1 వచ్చింది కదా. సో ఇక్కడ మనకి నాన్ టెయిల్ రికర్షన్లో 1 2 3 అని చెప్పేసి రివర్స్లో వచ్చింది. సో ఏదైతే టెయిల్ రికర్షన్లో వచ్చిన అవుట్పుట్కి నాన్ టెయిల్ రికర్షన్లో రివర్స్లో వచ్చింది. సో ఇది మనకి నాన్ టెయిల్ రికర్షన్. సింపుల్గా 4 టైప్స్ ఆఫ్ రికర్షన్ అనేది కంప్లీట్గా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాం. సో ఇది మనకు కంప్లీట్గా రికర్షన్ కాన్సెప్ట్. సో ఫర్దర్గా అయితే ఇంకో కాన్సెప్ట్స్ అయితే వస్తూ ఉంటాయి C లాంగ్వేజ్లో. సో వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.